ఇప్పుడు నన్ను ఏం చేస్తున్నారు సార్? నీకు 3rd డిగ్రీ ఇవ్వబోతున్నాను. 10th క్లాసే పాస్ అవ్వలేదు సార్ నేను. నాకు 3rd డిగ్రీ ఏంటండి? షటప్! నా స్టేషన్ మీద దాడి చేసి నా మీద జోకులేస్తావా? చూపిస్తాను రా. అమ్మా. 3rd డిగ్రీ అంటే ఏమిటో చూపిస్తాను. ఎస్. ఏంటి సార్ ఇది? సార్ చెవుల్లో బాంబులు వెళ్ళిపోతున్నాయి సార్. వదిలేండి సార్, మీకు దండం పెడతాను ప్లీజ్ సార్. ఏమండి ఆయన మన కస్టమర్, నటించేటప్పుడు కాస్త ఒళ్ళు దగ్గర పెట్టుకొని నటించండి. థ్యాంక్స్ బ్రదర్. బ్రహ్మాండంగా నటించావు. ఇదంతా నటన. ఎస్. నాటికి నాకు సమూజ్య నటుడు దొరికావయ్యా. డేయ్ బెదర్కి చల్లటి కూల్ డ్రింక్ ఒకటి పడరా. అలాగే. బెదరు నువ్వు దొంగ, నే పోలీస్. ఆ. దొంగ పోలీస్ అని సినిమాకి టైటిల్ పెట్టి సినిమా తీశారనుకో, సూపర్ హిట్. సినిమానా? అయితే ఓ పని చేద్దాం సార్. ఏంటి? ఫస్ట్ డే షూటింగ్ లో కలుద్దాం సార్. గాడ్ బ్లెస్ యూ. వస్తాను సార్. ఈడెక్కడ దొరికాడ్రా నాకు? అరే సమయానికి వచ్చి రక్షించావురా, లేకపోతే వాడు నా చెవుల్లోంచి ప్రాణాలు తోడేసేవాడు. ముందు ఈ డ్రింక్ తాగి రిలాక్స్ అవ్వండి సార్. డ్రింక్ వద్దు, డిన్నర్ వద్దురా. నా ఫోటోలు ఇరా బాబు, వెళ్ళిపోతాను. ఫోటోలన్నీ రెడీగా ఉన్నాయి సార్, అద్భుతంగా వచ్చాయి. ఓహో, ఎక్సలెంట్ ఫోటోగ్రఫీ, సూపర్, ఫ్యాంటాస్టిక్, బ్యూటిఫుల్ లొకేషన్స్. ఓహో. ఏంటి సార్ అలా కొట్టారు? లొకేషన్స్ ఎవరికి కావాలరా? ఇందులో మనిషి ఏడ్రా? మనిషా? ఈ ఫోటోలో మనిషి ఎక్కడున్నాడు? సముద్రం, బీచ్, చెట్లు, తుప్పులు తప్ప ఇంకా కనిపించట్లేదు. మనిషి లేడా? మళ్ళీ కొట్టారు. ఇలా రారా. ఇదిగో ఇక్కడ సరిగ్గా కళ్ళపెట్టి చూడు. ఇక్కడ ఎస్. దీన్ని ఎంత అల్లరి చేసినా ఫేస్ లో డీటెయిల్స్ కనిపించావు సార్. కనిపించి తీరాలి. వాడెక్కడున్నాడో నాకు తెలియాలి. అలా కనిపించాలంటే నెగిటివ్స్ అమెరికా పంపించి గ్రాఫిక్స్ చేయించాలి. దానికి బోల్డ్ అంత ఖర్చు అవుతుంది. ఎంత ఖర్చు అయినా పర్వాలేదు. అయితే ఓకే. అవసరమైతే మీ స్టూడియో అమ్మి చేయించండి. వెనక్కి తగ్గొద్దు. అలాగే. Come on, do it. అలాగే. Yes. ఏంటి ఒక పిచ్చడితో సస్తుంటే ఇంకో పిచ్చడి దొరికా. నాకు ఏం చేస్తాను, నా కర్మ. ప్రేమంటూ లేని మనసుందా, ప్రేమించకుండా ఉంటుందా, తొలి ప్రేమలోని పులకింత ఈ రోజే నీకు తెలిసిందా? ఏంటి బాబా ఇంకా అలా కూర్చున్నావు? ఆఫీస్కి వెళ్దాం పదా. ఒంట్లో బాగోలేదురా. ఒంట్లో బాగోలేదా, మనసులో బాగోలేదా? విసిగించి మాకు అసలే తలనొప్పిగా ఉంది. తలనొప్పిగా ఉందా? అయితే నివారణ ఏంటి వాడు? చిన్నప్పుడు మా అమ్మ నాకు అదే వాడేది. అది దగ్గు మందురా, బొగ్గు. అయ్యి బాబాయ్, ఇప్పుడు తలనొప్పి వచ్చాడు, నేను అదే మింగేస్తానండి. ఆయన అలాగే అంటారులే, కానీ ఈ స్ట్రాంగ్ కాఫీ తాగినాయా తగ్గిపోతుంది. థ్యాంక్స్ మందిరా. వస్తాడులే. కొరియర్ సార్. బాబా ఎవరో వచ్చినట్టున్నారో, ఒకసారి వెళ్ళి చూసి వస్తాను. ఆడే ఉంటాడు. ఏంట్రా పావు గంట లేటు? ట్రాఫిక్ జామ్. ఓహో బావా నీకే. ఇంత పెద్ద కార్డు ఎవరు పంపారో? అర్చన. ఏమన్నా బ్యాడ్ న్యూసా? బ్యాడ్ న్యూస్ కాదు, బ్యాడ్ మేళం న్యూస్. బావా ఇది చాలా అన్యాయం బావా. ఇంత మంచి న్యూస్ నువ్వు ఒక్కడో ఎంజాయ్ చేయకూడదు. మాతో చెప్తే మేము కూడా ఎంజాయ్ చేస్తాంగా. ఇది ఎంజాయ్ చేసే న్యూసా? మరి ఒంట్లో బాగోలేదు, విసిగించకరా. ఏది ఏమైనా మన బ్లెస్సింగ్స్ అచ్చనకి బాగా వర్కౌట్ అయినాయి. పైన తదాస్ దేవతలు తదాస్తు అన్నారు, వెంటనే అచ్చన పెళ్లి సెటిల్ అయిపోయింది. అచ్చన రాగానే బ్రహ్మాండమైన పార్టీ అడగల. ఎందుకు బావా అలా అరిసావు? ఆడపిల్ల దగ్గర పార్టీ అడగడానికి సిగ్గులేదు. చా, మరి మొన్న వచ్చిన బర్త్డే పార్టీ ఇచ్చినప్పుడు నువ్వెందుకు తీసుకున్నావమ్మా? అది కాదురా, ఆ పార్టీ ఏదో మనమే ఇస్తే బాగుంటుంది కదా. ఏది ఏమైనా అర్చన చాలా అదృష్టవంతురాలు. అలా అనుకోగానే ఇలా పెళ్ళైపోతుంది. లీవ్ మీ అలోన్. మీరు వెళ్ళండి. బావా నీకు నిజంగానే హెడేక్ ఎక్కువైంది, ఒక్కసారి మన ఫ్యామిలీ డాక్టర్ ఫోన్ చేస్తాను. ఇంట్లో సగం దరిద్రం నువ్వు, మరి మిగతా సగం ఇదిగో ఇది. అయ్యో, చిచ్చి, ఈ కొంపలో మనశ్శాంతి లేకుండా పోయింది. మొన్నటిదాకా లవ్వు లేదు గివ్వు లేదు అని తెగ బిల్డప్ ఇచ్చాడు కదా, అందుకని మనసులో ప్రేమను మనతో చెప్పడానికి ఇగో ఫీలింగ్స్ అడ్డొచ్చేస్తున్నాయి. వెళ్ళనే ఇప్పుడు పిచ్చెక్కిన వాళ్ళ సిటీ అంతా తిరిగి తిరిగి ఆఖరి నా దగ్గరికి వచ్చి నన్ను ఇలా గట్టిగా పట్టుకుని, బావా నేను అచ్చన్న ప్రాణాన్ని ప్రాణంగా ప్రేమిస్తున్నాను బావా, ఎలాగైనా అచ్చన్న నాకు ఇచ్చి పెళ్లి చేయి బావా అని సైలెన్సర్ లేని జనరేటర్ లాగా ఏడ్చేస్తాడు. మొత్తానికి వాడెవడో కానీ మీ బావ వాడే
గ్రేట్ మ్యాన్.